హలో అండి. వెల్కమ్ టు ఏబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మరొక 3 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే సేల్‌కొచ్చిందండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అనమాట. ప్రెజెంట్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది. అండ్ ఇంతవరకైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఎవరెవరికైతే రిక్వైర్మెంట్ ఉందో అందరికీ షేర్ కూడా చేయండి. అండ్ ప్రెజెంట్ మనం చూస్తుందయితే ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ అండి. సైజ్ వచ్చేసి మనకి 1325 ఎస్ఎఫ్టీస్‌లో అయితే మనకి ఇది అవైలబిలిటీ ఉంది. 1325 ఎస్ఎఫ్టీ మనకి అంటే నంబర్ వైస్‌గా చిన్నగా అనిపిస్తుంది. కానీ వన్స్ మీరు లైవ్‌గా చూస్తే మట్టికి అసలు 1325 ఏనా అనే విధంగా అయితే మనకి ఫ్లాట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. ఎంట్రన్స్ పక్కనే మనకి టీవీ యూనిట్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 6½ ఫీట్ పైన అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎంట్రన్స్ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి మనకి హైదర్ నగర్ అండి. హైదర్ నగర్ అంటే మనకి నిజాంపేట్ క్రాస్ రోడ్ దాటి కొంచెం ముందుకెళ్ళాక మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ రాకముందే మనకు ఉంటుందన్నమాట. బాంబే హైవేకి అయితే జస్ట్ మనకి 200-300 మీటర్ డిస్టెన్స్‌లోనైతే ఉండడం అయితే జరిగిందండి. చాలా నియర్ బై అంట వాకబుల్ మనకి బాంబే హైవే. అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ ఉండడం అయితే జరిగిందండి. అండ్ ఇటు మనకి జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. అది కూడా హార్డ్లీ మనకి 1.5 కిలోమీటర్ వరకు అయితే వస్తుందన్నమాట. అండ్ ప్రజెంట్ మనం చూస్తుంది అయితే కిచెన్ అండి. చాలా మోడ్యులర్‌గా అయితే డిజైన్ చేశారు. యాక్చువల్‌గా ఏందంటే ఈ బిల్డర్ స్టైలే ఇంత మొత్తం వుడ్ వర్క్‌తో పాటు ఇస్తారనమాట. అండ్ చూడండి పైన ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ ఎంత నీట్ ఫినిషింగ్‌తోని ఇచ్చారో. ఇదైతే కిచెన్, మోడ్యులర్ కిచెన్ అండ్ మనకి అటాచ్డ్ యుటిలిటీ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి. G+5 అనమాట. పర్ ఫ్లోర్‌కి 2 ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది. టోటల్‌గా మనకి ఇందులో 10 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్‌లో మనకి ఇది కన్‌స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి ప్రెజెంట్ చూస్తున్నాం కదండీ! ఇది మాస్టర్ బెడ్‌రూము. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండి. రీసేల్ ఫ్లాట్స్ కాదు. బిల్డర్ ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అనమాట. అండ్ మనకి కింద వుడెన్ ఫ్లోరింగ్ అండ్ పైన మనకి ఫాల్ సీలింగ్ అండ్ టోటల్లీ మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫర్నిష్ లోపల వుడ్ వర్క్‌తో పాటు మనకైతే ఇది సేల్ చేయడం అయితే జరుగుతుందండి. వెస్ట్ ఫేసింగ్ కూడా ఇందులో మనకి అవైలబిలిటీ ఉంది. అది వచ్చేసి 1300 ఎస్ఎఫ్టీస్‌లో అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి టాయిలెట్. చూడండి ఎంత మోడ్యులర్‌గా ఉందో ఇది కూడా. పైన మనకి లైటింగ్‌తో పాటు అండ్ లోపల ఇచ్చే మనకి ఆ మెటీరియల్ కూడా అన్నీ మనకి బ్రాండ్ మెటీరియల్ యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. వాల్ మౌంటెడ్ మనకి కమోడ్స్ అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం బెడ్రూమ్ చూడండి ఎంత నీట్‌గా డిజైన్ చేశారో. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్ అనమాట. ఇదంతా హాల్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ మనకి పూజ గది అనమాట అది. ఇది వచ్చేసి పూజ గది అండ్ ఇక్కడ ఒక బాల్కనీ ఉంటుంది. టోటల్‌గా ఇందులో మనకి 2 బాల్కనీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడైతే ఒక బాల్కనీ వస్తుంది. చాలా బాగుంది. అంటే పెద్దగా ఉంది బాల్కనీ కూడా. పైన మనకి ఫాల్ సీలింగ్‌తో పాటు. అండ్ మనకి ఇక్కడ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వీటన్నిటికి కూడా హార్డ్లీ మనం 20 మినిట్స్‌లో అయితే మనం వెళ్ళిపోవచ్చండి. మనకి వేస్ కూడా మనకి 2 వేస్ అయితే ఉన్నాయి. మియాపూర్ టు అల్విన్ కాలనీ, అల్విన్ ఎక్స్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. అండ్ మనకి జేఎన్‌టూ దగ్గర నుంచి వెళ్ళొచ్చు. అండ్ మనకి హఫీజ్‌పేట్ నుంచి కూడా మనకి వే ఉంటుందండి. అట్ల నుంచి కూడా వెళ్ళొచ్చనమాట. సో, మనకి హార్డ్లీ మనం 20-25 మినిట్స్‌లో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళిపోవచ్చనమాట. సో, మనకి మియాపూర్ అయితే జస్ట్ 1 కిలోమీటర్ మెట్రో స్టేషన్. అదైతే జస్ట్ 5 మినిట్స్. జస్ట్ 5-10 మినిట్స్ వాక్ చేస్తే కూడా మనకి మెట్రో స్టేషన్ అయితే వస్తుందనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇందులో కూడా మనకి టోటల్‌గా చూడండి ఎంత నీట్‌గా డిజైన్ చేశారో. చాలా బాగుంది. అండ్ ఇందులో మనకి ఎమ్యూనిటీస్ కూడా మనకి లిఫ్ట్, పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్ అండ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్స్, నెక్స్ట్ మనకి ఇన్వర్టర్స్ ఇవన్నీ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఒకటి అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది. ఒకటి కామన్ టాయిలెట్ ఉంటుందన్నమాట. 2 టాయిలెట్సే ఉంటాయి. 3 బెడ్రూమ్స్ అనమాట. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూము. మనకి గెస్ట్ బెడ్రూమ్‌కొచ్చేసి అక్కడ బాల్కనీ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటొచ్చేసి మనకి హాల్‌లో వచ్చింది బాల్కనీ. ఇంకోటొచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్‌లో వస్తుందనమాట. ఇది బాల్కనీ. సో, ఆల్మోస్ట్ అన్నీ మనకి అన్ని రూమ్స్‌లో మీకు వుడ్ వర్క్ అయితే, ఫాల్ సీలింగ్ అయితే అన్నీ అయ్యాయండి. చాలా నీట్‌గా చూస్తున్నారుగా ఎంత బాగుందో ఫ్లాట్ అయితే. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. వన్స్ మీరు డిస్క్రిప్షన్‌కెళ్ళి చెక్ చేయండి. అక్కడ ఉన్న నెంబర్‌కి కాల్ చేసి మీరు విజిట్ అయితే ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.